నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలగుట్టు అటవీ ప్రాంతంలో నిషేధిత చేపల వలలతో వేటను కొనసాగిస్తున్నారు కొందరు మత్స్యకారులు. నరము వలలు, కొంటె వలలు, అలివి వలలు, నిషేధిత పడిన వలలు, చేపల వలలతో వేట సాగించడం వలన 1 ఇంచు చేప మొదలుకొని 20 కేజీల చేపల వరకు వలలకు చిక్కుకునే అవకాశం ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేపల వేట వలన 20 కేజీల వరకు పెరిగే చేప కూడా వలలకు చిక్కుకుని దిగువ మత్స్యకారులకు తీవ్ర నష్టం కలుగుతుందని లింగాలగట్టు గ్రామ మత్స్యకారులు వాపోయారు. ప్రస్తుత పరిస్థితిని నంద్యాల జిల్లా మత్స్యకార శాఖ అధికారులకు తెలిపిన ఫలితం లేకపోవడంతో సంబంధిత వ్యక్తులపై సుండిపెంట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రాములకే సరిపోతుంది, ఆ సంపద అంతా పోతుందని మేము దీన్ని అరికట్టడం జరిగింది. దానివల్ల దయచేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు దీని మీద చర్యలు తీసుకొని ఎవడు వేసినా వాడికి ఫైన్ వేసేటట్టు ఈ పెద్ద మనుషులకు అవకాశం ఇవ్వడంలే, పెద్ద మనుషులు లెక్క చేయడంలే. ఒక ఫిషరీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఈ తప్పు చేసి ఈ వల్ల వేసే వాళ్ళని అరికట్టమని కోరుతున్నాం. నా పేరు చెన్నయ్య, మత్స్యకారుని. మాకు ఇక్కడ 45 సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నాము. అంతకుముందు మా కుల సంఘాలు ఉండేవి. మాకు 93లో ఒక ఫిషరీస్ వారు మమ్మల్ని గుర్తించి ఒక సంఘం, కృష్ణవేణి మత్స్య సహకార సంఘం అనే ఒక సంఘం ఏర్పాటు చేసిండ్రు. ఆ సంఘం ఏర్పాటు చేసిన కానించి మాకు పార్టీలకు అతీతంగా మాకు 5 సంవత్సరాలకు ఒకసారి ఆఫీసర్లు వస్తారు. మేము కూడా పార్టీలకు అతీతంగా అందరికి ఇష్టమైన మనిషిని ప్రెసిడెంటు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటాం. అట్లా మాకు అప్పటి నుంచి ఎలక్షన్ జరుగుతున్నాయి. మా కమిటీ ఏర్పడిన కానించి నేను 3 సార్లు ఇక్కడ ప్రెసిడెంట్గా నేను పనిచేసిన. 96 నుంచి 2006 నుంచి 2011 వైస్ ప్రెసిడెంట్గా చేసిన. మళ్ళీ 2011 నుంచి